ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక మార్పులు జరుగుతున్నాయి. ఎంతో ర్యాపిడ్గా చేంజెస్ జరుగుతున్నాయి. అభివృద్ధి పనులకు ఓవైపు శ్రీకారం చుడుతూనే గతంలో ఏదైతే వరద వచ్చిందో సడన్గా ప్రకృతి వైపరీత్యాలతో కూడిన వరద, దాన్ని వాళ్ళు ఆ సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు రాష్ట్రానికి కావాల్సిన ఇండస్ట్రీస్ పరంగా ముందుకు వెళ్తూ, అదేవిధంగా రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్స్లో అవసరమైన ఏవైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో అవి కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈరోజు ఒక పెద్ద మోడిఫికేషన్ ఏంటంటే, మంచి బ్రేకింగ్ ఏంటంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని శాఖలు ఏవైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో వాళ్ళు ఇప్పటికీ కూడా ఏదో ఒక రాజుల కాలం నాటి వాళ్ళు ప్రతినిధిగా ప్రవర్తిస్తూ బిహేవ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఈ రిజిస్ట్రార్ ఆఫీస్. రిజిస్ట్రార్ ఆఫీస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసారా? ఆయన ఎక్కడో పైన కూర్చుంటారు. ఇదిగోండి చూడండి, ఒక జడ్జి కూర్చున్నట్టు ఆయన ఏంటంటే పైన వెళ్ళి కూర్చుంటారు. కింద ఉన్న వాళ్ళు నేరస్తులుగా అన్నట్టు, లేదా విక్టిమ్స్గా అన్నట్టు, బాధితులుగా ఉన్నట్టు కిందకు నిలబడి అయ్యా అన్నట్టు నిలబడతారు. ఆయన ఎవరికి సమాధానం చెప్పరు. వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడి సార్ అన్నట్టు ఇక్కడ ఇలా నిలబడితే వాళ్ళు టక అవి చేయించుకొని ఆయన దగ్గర ఏదో ఆయన సైన్ చేసేస్తారు, వెళ్ళిపోతారు. సరే, ఇదంతా ఒక ప్రాసెస్. అసలు ఇది ఏంటి అన్నది మనం ఒకసారి చూస్తే, ఎవరైనా సరే ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా రిజిస్ట్రేషన్ అన్నది తప్పనిసరి. నేను ప్రాపర్టీ అమ్ముతున్నాను, మరొకరు ప్రాపర్టీ కొంటున్నారు, మేమిద్దరం కలిసి ఏం చేస్తాం? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది? పేరుకే రిజిస్టర్ ఆఫీసు ప్రభుత్వం తరపున, కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ రిజిస్ట్రేషన్కు సంబంధించి వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఉత్త పుణ్యానికి ప్రభుత్వానికి ఇన్కమ్ వెళ్తుంది. మరి అటువంటి సమయంలో, అటువంటి పక్షంలో ఈ రిజిస్ట్రార్ ఎవరైతే ఆయన సీటింగ్ ఏదైతే వేసుకొని కూర్చున్నారో, ఒక ప్రతినిధి రాజు ప్రతినిధిగా ఆయన ఏదైతే కూర్చొని అక్కడ ఆయన ఏవైతే సిగ్నేచర్స్ చేస్తూ, ఆయన సబార్డినేట్స్ను ఆయన ఆర్డర్స్ చేస్తూ ఏదైతే బిహేవ్ చేస్తుంటారో ఆ విధానాలు చూసి చాలాసార్లు అనేక మంది కూడా ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి చాలామంది అనుకొని ఉంటారు. మరి ఇప్పుడు అటువంటి పద్ధతికి, అటువంటి ఆ సీటింగ్ ఏదైతే ఉందో, ఆ అంబియన్స్ ఏదైతే ఉందో, వాటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి ఈ పద్ధతికి తీసుకొచ్చారు. ఈ పద్ధతి తీసుకొచ్చారు. నార్మల్ సీటింగ్, నార్మల్ ఆయన భూమిపైనే ఉండాలి. ఆయన స్పెషల్గా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ వేసి ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నార్మల్గా ఆయనను కూడా ఒక టేబుల్, ఒక చైర్ వేసి కూర్చోబెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఆ శాఖలో. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను మీకు, ఇద్దరు రిజిస్ట్రేషన్, ఒకరు అమ్మేవారు, ఒకరు కొనేవాళ్ళు, వీళ్ళిద్దరూ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారంటే ప్రభుత్వం ఎటువంటి హామీ వాళ్ళకి ఇవ్వదు. ప్రభుత్వం ఎటువంటి హామీ, ఆ రిజిస్ట్రార్ కానీ ఆ ప్రభుత్వం కానీ వాళ్ళిద్దరికి కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. మాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటుంది. మరి ఏం చేస్తుందయ్యా అంటే, వీళ్ళు ఆ రిజిస్ట్రేషన్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి కానీ కొనే వాళ్ళ దగ్గర నుంచి కానీ వీళ్ళు ట్యాక్స్ వసూలు చేస్తారు. అదే గవర్నమెంట్ ఫీజు వసూలు చేస్తారు. ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఫీజు చెల్లించాలి. మరి వాళ్ళు ఫీజు చెల్లించినా కూడా వాళ్ళకు వెసులుబాటులు ఏముండవు, అక్కడ ఫెసిలిటీస్ ఏముండవు. వీళ్ళు వెళ్తారు, ఏదో హడావుడిగా వెళ్తారు, బ్రోకర్లు ఉంటారు, మధ్యవర్తులు ఉంటారు, నేరుగా తీసుకెళ్తారు, స్టాంపులు చేయిస్తారు, తీసుకొస్తారు, హంగామాగా ఉంటారు, వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి సైట్ పనిచేయట్లేదు అంటారు. మరి ఇటువంటి పక్షంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ప్రజలతో పాటు మీరు నార్మల్గా ఇలా సీటింగ్లో కూర్చోవాల్సిందే, మీరు ప్రజలకు నార్మల్ పద్ధతిలో అందుబాటులో ఉండాల్సిందే, మీరేం స్పెషల్ కాదు, మీరేం కొత్త కాదు. మనకు క్లయింట్స్, ప్రజలు ఎవరైతే ఉన్నారో, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం వాళ్ళని క్లయింట్స్గా భావించాలి. ఆ క్లయింట్స్గా మనం వాళ్ళని భావించి వాళ్లకు కావలసిన మినిమం ఆ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ శాఖలో కీలక మార్పు తీసుకొని వచ్చి, ఈ మార్పుకు సంబంధించి చూసారా, ఇది గతంలో, ఇది ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేసేసారు. కాబట్టి ఈ చేంజెస్ని చూసిన ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మార్పు చాలా అవసరం. ఈ శాఖలోనే కాదు, అనేక శాఖల్లో ఇటువంటి మార్పులు కూడా అవసరం ఉంది. ఎప్పుడో చేయాల్సిన ఈ పనిని ఇప్పటికైనా జరిగింది అని చెప్పి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.